నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారి మీద కేసు వేయడం జరిగింది. ఈ కేసుకి సంబంధించి కోర్టులో తీర్పు కూడా రావడం జరిగింది. ఈ తీర్పుని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? అంటే తీర్పు ఇంకా రాలేదు. 15వ తారీఖుకి కేసు వాయిదా పడింది. అంటే ఇక్కడ ఏమైందంటే దమ్మాలపాటి శ్రీనివాసరావు గారు నిన్న వాదనలు చేశారు. అంటే ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఉప ముఖ్యమంత్రి కానీ, లేకపోతే పదవుల్లో ఉన్నవాళ్ళు, రాజకీయపరమైన పదవుల్లో ఉన్నవాళ్ళు కానీ నటించకూడదా అనే దాని మీద నటించకూడదని ఆయన కేసు వేయడం జరిగింది. ఒక ఆయన విజయ్ కుమార్ల మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు వేశారు. దాంట్లో అది ఒకటి కాకుండా టికెట్ల ధరల పెంపు విషయంలో కూడా ఉప ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యారు, వివరమల సినిమాకి అనే విషయం అది ఒకటి ఆరోపణ చేశారు. దీని మీద నిన్న వాదన జరిగినప్పుడు అడ్వకేట్ జనరల్ గారు తన వాదనని ప్రభుత్వ తరపున వాదన వినిపించారు. ఇప్పుడు అంతకంత గతంలో ఎన్టీ రామారావు గారు, సీనియర్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నప్పుడు కానీ ఈ విషయం మీదే అప్పట్లో కూడా కోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టు తీర్పు ఉంది, ఆ విషయాన్ని గుర్తు చేశారు. వాస్తవం చెప్పాలంటే ఏదైతే మాజీ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ గారు ఎవరైతే ఉన్నారో వాస్తవానికి వైసీపీ పార్టీకి చాలా సన్నిహితంగా ఉండేవారని చెప్పి అందరికీ తెలిసిందే. కానీ సేమ్ అదే మంత్రి పదవి వహిస్తున్నటువంటి ఒక రోజా గారు కూడా కొన్ని షోస్ చేయడం కానీ అవన్నీ కూడా జరుగుతూ వస్తాయి. సో ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు అంటే ఏం చెప్తారు? ఇది కేవలం అంటే ఇక్కడ వాళ్ళ ప్రతివాది లాయర్ చెప్పారు, ఆయనకి ఆ లాయర్ కూడా ఐడియా లేదు దీని మీద. జడ్జి అడిగినప్పుడు కూడా నా వాదనకి టైం కావాలి, నేను దీని మీద స్టడీ చేయాలి నాకు అని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకు కూడా తెలియదు. ఎప్పుడైనా సరే తీర్పుల విషయంలో ఏమవుతుందని గతంలో వచ్చిన తీర్పులు రెఫరెన్స్గా పెడతా ఉంటారు. ఇది ఉపయోగపడే తీర్పు అనమాట. ఇంకొకటి ఏంటంటే వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. ఇప్పుడు సినిమాలో నటన అనేది కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటూ ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉంటూ, లేకపోతే గెజిటెడ్ ఆఫీసర్లుగా ఉంటూ ఇతరత్ర వ్యాపకాల్లో ఉండి సినిమాలు చేసేవాళ్ళు ఉన్నారు, నాటికలు చేసేవాళ్ళు ఉన్నారు, సీరియల్ చేసేవాళ్ళు ఉన్నారు, నాటకాలు కూడా వేస్తూ ఉండేవాళ్ళు ఉన్నారు. ఏజీ ఆఫీసులో పనిచేసేవాళ్ళు చాలామంది ఈ కళారంగంతో సంబంధాలు ఉండే గతంలో కూడా. అంటే వృత్తి ప్రవృత్తి రెండు వేరువేరుగా చూడాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నప్పుడు కానీ, ఆ పదవిలో ఉన్న ఆ టైం తర్వాతే ఆయన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా, శ్రీనాథ కవిసార్భౌమ సినిమా ఒకటి, సమ్రాట్ అశోక్ ఒకటి, మేజర్ చంద్రకాంత్ ఒకటి, ఇట్లా సినిమాలు చేసుకుంటూ వెళ్ళారు. అది ఉంది. అప్పట్లో కూడా ఎలిగేషన్స్ రావడం, కోర్టుకి వెళ్ళడం, కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని అడ్వకేట్ జనరల్ గారు నిన్న వాదనలో చెప్పడం జరిగింది జడ్జి గారికి. సో ఇది ఓన్లీ తెలుగు భాష వరకే పరిమితం అవుతుందా? మిగతా భాషల్లో కూడా ఇలాగ పొలిటికల్ పదవులు అనుభవిస్తూ యాక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాస్తవం చెప్పండి, మనకు గోవింద గారు కావచ్చు, మిగతా చాలా మంది పెద్ద పెద్ద నటులు. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఇదేనండి, ఇప్పుడు సురేష్ గోపి గారు ఉన్నారు, ఆయన సినిమాలు చేస్తున్నారు, ఆయన రాజకీయ నాయకుడిగానే ఉన్నారు. గతంలో అంబరీష్ గారు ఉన్నారు, ఆయన రాజకీయంగా ఉన్నా కానీ సినిమాలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇట్లా గతంలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు రాజకీయంగా వెళ్ళారు, జయభద్రి గారు వెళ్ళారు, హేమమాలిని గారు వెళ్ళారు. హేమమాలిని గారు మంచి డ్యాన్సరు. ఇప్పుడు కళ అనేది దానికి సంబంధం లేదు, వృత్తి వేరు ప్రవృత్తి వేరు. ఆవిడ డ్యాన్సర్గా పెర్ఫార్మెన్స్ సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి దాన్ని వేరుగా చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే దాన్ని వృత్తితో ముడిపెట్టి చేయకూడదు. ఇక్కడ అదే జరిగింది. ఇంకోటి ఏంటంటే వీరమల టికెట్ల రేటు పెంపు విషయంలో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యారనేది ఇంకొక ఆరోపణ. దానికి ఏంటంటే ఆయన ఇన్వాల్వ్ అవ్వకపోయినా పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఎక్కువ ఖర్చు అయిన సినిమాలకు అన్నిటికీ కూడా టికెట్ రేటు పెంచుకునే వెసులుబాటు అన్ని సినిమాలకు వస్తున్నాయి. ఆ ప్రకారం వచ్చింది తప్పితే దానికి ఎక్స్ట్రా ఆయన ఇన్వాల్వ్ అయ్యి చేసింది కూడా ఏమి లేదు, దానికి ఆధారాలు కూడా లేవు. అది కూడా అదే మనం చూసుకుంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేసి ఒకవేళ ఈ ఆరోపణలో సక్సెస్ అయ్యి ఒకవేళ ఏదైనా జరిగితే తర్వాత బాలకృష్ణ గారిని కూడా టార్గెట్ చేయాలని చెప్పి వైసీపీ వ్యూహంలాగా కనిపిస్తుందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. సో నిజంగా నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ సక్సెస్ అయ్యి ఉంటే బాలకృష్ణ గారి మీద కూడా అదే జరిగి ఉండేదంటే ఏమంటారు? ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఈయన ఎమ్మెల్యేగా హోదాలో ఉండి సినిమాలు చేస్తున్నారనేది మళ్ళీ చేస్తారు. సో ఎక్కడైనా సరే చాలామంది నటీనటులు కానీ, చాలామంది బాలీవుడ్లో కానీ, తమిళనాడులో కానీ, ఇక్కడ కానీ, ఇప్పుడు విజయ్ ఏమంటాడు, నేను ఆఖరి సినిమా నేను రాజకీయాలకే కేటాయిస్తా అన్నాడు. ఆ తర్వాత కూడా ఆయన సినిమాలు చేసే అవకాశం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ గారు చేసినవి ఏంటంటే ముందు కమిట్ అయిన సినిమాలు. అసలు ఫస్ట్ ఆయన ఇప్పుడు రాజకీయాలకు వచ్చిన తర్వాత కొన్ని కమిట్ అయిన సినిమాలే కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేసిన సినిమాలు అయితే కాదు ఇది. అయినా సరే సినిమాని నటనని మనం వేరుగానే కంపల్సరీగా అది ముడిపెట్టి చూడకూడదు అనేది నా ఉద్దేశం. సో ఓవరాల్గా ఇప్పుడు మళ్ళీ ఈ కేసుని వాయిదా వేయడం జరిగింది. సో వాయిదా వేసిన తర్వాత మళ్ళీ ఏం జరగవచ్చు అంటే ఏం చెప్తారు? మళ్ళీ వాళ్ళ లాయరు వాదన వినిపిస్తాడు. ఇప్పుడు గతంలో ఉన్న తీర్పు రెఫరెన్స్గా పెట్టుకుంటారు ఎప్పుడైనా సరే. పలానా ఇలాంటి ఒకే తరహా కేసులు వచ్చినప్పుడు పలానా కేసులో పలానా తీర్పు ఇచ్చారు అనుకున్నప్పుడు దానికి భిన్నంగా ఇంకో తీర్పులు ఉండవు ఎప్పుడూ కూడా. ఇప్పుడు హైకోర్టు ఎన్టీ రామారావు గారి హయాంలో ఒక తీర్పు ఇచ్చి ఇప్పుడు ఇంకో రకంగా తీర్పు ఇవ్వడం అనేది సాధ్యం కాదు.
కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు పవర్ స్టార్కి అనుకూలంగానే ఇప్పుడు తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన సినిమాలు కూడా కమిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు హీరోలు కూడా సినిమాలు తగ్గించేశారు. అదే పనిగా వృత్తిలాగా చేయట్లా. ఎప్పుడో ఒక సినిమా కమిట్ చేసుకుంటున్నారు, సంవత్సరానికి ఒక సినిమా చేసుకుంటున్నారు. వాడు మహా అయితే 4 రోజులు టైం కేటాయించుకుంటున్నారు. స్పెషల్ క్యారెక్టర్లో అయితే ఇంకా తక్కువ రోజుల్లో పూర్తి చేసేస్తున్నారు. కాబట్టి ఆయన్ని మనం ఇలా చూడాల్సిన అవసరం అయితే లేదు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ, ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ సినిమాలు చేసుకునే విషయంలో కోర్టు అయితే దీని మీద స్పష్టంగా తీర్పు ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఆది తీర్పు ఒకవేళ తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పు అందరికీ వర్తించే అవకాశం కూడా ఉంటుంది. గతంలో కూడా వైసీపీ 2019-24 దాకా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏ సినిమా రిలీజ్ అయినా సరే వెంబటే జగన్మోహన్ రెడ్డి గారికి పేదలు గుర్తొచ్చేవాళ్ళు. వెంబటే టికెట్ని 5 రూపాయలు చేయడం జరిగింది, చూసాం అది. సో ఇప్పుడు కూడా ఎప్పుడైతే వైసీపీ ఓడిపోయి ఇప్పటికీ సంవత్సరంన్నర అయినా సరే పవన్ కళ్యాణ్ సినిమాల పైన మాత్రం వాళ్ళ దాడి అయితే ఆగడం లేదు. సో ఇదంతా కూడా ఏంటంటే హరిహర వీరమల్లు ఆశించినంత ఫలితాలు రాలేదు. కాబట్టి రాబోతున్నటువంటి ఒక సెప్టెంబర్ 25న ఓజీని అడ్డుకునేటువంటి ప్రయత్నాలే అని చెప్పి కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? విన్నట్టుకున్నానండి. ఓజీ రిలీజ్ పక్కా కన్ఫర్మ్, టికెట్స్ బుకింగ్ జరిగిపోయింది. దీన్ని అడ్డుకోవడానికి కూడా అవకాశం ఏమి ఉండదు. కోర్టు తీర్పులు ఏమి సినిమాలు ఆపమని ఏమి చెప్పవు. ఒకవేళ ఇప్పుడు ఆయన పోనీ సినిమా కమిట్ ఆయన ఒప్పుకోవట్లేదు, నిర్మాతలకు అగ్రిమెంట్ ఉంటుంది. నిర్మాతల దగ్గర ఇప్పుడు 4 నిర్మాతలు 3 నిర్మాతల దగ్గర అగ్రిమెంట్ ఉంది అనుకున్నాం. ఈయన సినిమా చేయకపోతే నా అగ్రిమెంట్ చేసుకుని నాకు ఈ సినిమా చేయట్లేదు, నేను ఎప్పుడో కమిట్ అయ్యారని కోర్టుకి వెళ్తే కోర్టు ఉత్తర్వులు ఇస్తుంది. మీరు కమిట్ అయిన సినిమాలు పూర్తి చేయమని ఉత్తర్వులు ఇస్తుంది. అప్పుడైనా చేయాల్సిందేగా. ఇట్లాంటివన్నీ ఉంటాయి లిటిగేషన్లో. ఇదేదో వాళ్ళని ఇరుకుని పెట్టాలని ఇది చేసే ప్రయత్నాలు తప్పితే వేరే ఏమీ కాదు. రేపు ఓజీకైనా ఉస్తాద్ భగత్ సింగ్ అయినా ఇవేమీ వర్తించవు. తర్వాత కూడా ఆయన సినిమాలు కూడా చేసే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఆయన వీలు చూసుకుని తగ్గించి సినిమాలు చేస్తారు అంతే. సో మొత్తానికి తుది తీర్పు ఏది వచ్చే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా భిన్నంగా ఏమి రాదు. అప్పుడు ఎన్టీ రామారావు గారి హయాంలో ఏ తీర్పు అయితే ఇచ్చారో, దమ్మలపాటి శ్రీనివాసరావు గారు చెప్పింది ఆ ప్రకారమే ఈ తీర్పు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని జగన్ పై పవన్ గెలుపు అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అనుకోవాల్సిందే. సో చూద్దాం సార్. మొత్తానికి కోర్టులో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అయితే కేసు ఎదుర్కొంటున్నారో, సో అతి తొందరలో ఎలాంటి తీర్పు వస్తుందో చూద్దాం. మరి నమస్తే.